ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు. అవునే, నేనేమి అమ్మమ్మని, నీ కన్న తల్లినమ్మా. అమ్మమ్మ గారు, ఏంటి మీరు చెప్పేది? నాకు అర్థం కావట్లేదు. నాకంతా అర్థమైందమ్మా. ఏ జన్మలో చేసుకున్న పాపమో నిన్ను నాకు దూరం చేసింది. ఏ జన్మలో చేసుకున్న పూజా ఫలితమో ఈ రోజు నాకు దగ్గర చేసింది. ఒరే జనార్దన, నీ చెల్లెలి కూతురు ఎవరో కాదురా, మన పున్నమేరా, నా బంగారు తల్లి. సావిత్రి, నీ ఆడపడుచు కూతురేనే నీకు కోడలుగా వచ్చింది. ఒరే పృథ్వీ, నీ మేనత్త కూతురేరా నీకు భార్యగా వచ్చింది. నానమ్మా, ఇది కళా నిజమా? నువ్వు చెప్తుంది నిజమే కదా? ఆ దైవ సాక్షిగా చెప్తున్నానురా. ఇందాక వచ్చిన స్వామీజీ చెప్పారు, ఎవరి అరచేతిలో అయితే ఇలాంటి రేఖ ఉంటుందో అదే నా మనవరాలు అని. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు చెప్పండి, పున్నమి నా మనవరాలా కాదా? పున్నమి ఇన్నాళ్ళుగా నేను దిక్కులేని అనాథనని, నాకంటూ ఎవరూ లేరని నాలో నేనే కుమిలిపోయేదాన్ని. కానీ ఇన్నాళ్ళకి నాకు ఒక కుటుంబం ఉందని, ఆ కుటుంబానికి నేను చేరానని, నా వాళ్లతోనే కలిసి బతుకుతున్నానని తెలిసాక నా నోటి మాట రావట్లేదు. అమ్మమ్మ, వకీల్ సాబ్ నా బావ కదా? అవునే, పృథ్వీ నీ బావ. అమ్మమ్మ గారు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎంత ఆనందంగా ఉందో తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నా నిరీక్షణ ఫలించింది. నువ్వు నాకు దక్కావు, నా బంగారు తల్లి. కాదు కాదు, అది నీ మనవరాలు కాదు. నీ మనవరాలు కాదమ్మమ్మా, అది నీ మనవరాలు కాదమ్మమ్మా. ఏంటి అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయావా? ఏంటి ఇదంతా నా ఊహ? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.